బైస ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు మన మొదటి నియోజకవర్గం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు, సబ్ కలెక్టర్ అజ్మీరా సంకీర్తన్, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పేషెంట్లు వస్తారో ఆ పేషెంట్లు చిన్న పిల్లలను ఎత్తుకొని వచ్చినప్పుడు వాళ్ళకు పాలు తాపడానికి అక్కడ ఇబ్బంది అవుతున్నది. కాబట్టి ఈరోజు బేబీ ఫీడింగ్ రూమ్ అంటే ఆ తల్లులు ఆ పిల్లలకు పాలు తాపడానికి ఒక స్పెషల్గా రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సోఫాతో కూడినటువంటి మంచి రూమ్, ఇగో ఏసీ, మంచిగా డెకరేషన్. అదేవిధంగా చిన్నపిల్లలు ఒకవేళ ఉంటే వాళ్ళకు ఇక్కడ పండబెట్టి సంజయించడానికి ఈ విధంగా ఈ ప్యాడ్, అంతేకాకుండా అక్కడ మంచిగా లోపల కూలింగ్ ఉండడానికి ఆ కూలర్తో పాటుగా ఏసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మన రామారావు పటేల్ గారి చేతుల మీదుగా, సబ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ రిబ్బన్ కట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ తల్లి అక్కడ ఈ విధంగా విచ్చేసి మన చిన్న పిల్లను, బేబీని అక్కడ ఫీడింగ్ చేయడానికి, పాలు ఇవ్వడానికి ఈ ఫీడింగ్ రూమ్ను, ఇక్కడ ఈ పాలను ఇచ్చే రూమ్ను ఇక్కడ మొదలు పెట్టడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే మన సూపరింటెండెంట్ కాశీనాథ్ డాక్టర్ గారు, అదేవిధంగా సీనియర్ డాక్టర్ దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా విజయానంద్ గారు, డాక్టర్ రజనీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, డాక్టర్ ముత్యంరెడ్డి గారు, నరేష్ డాక్టర్ గారు, తదితరులు డాక్టర్లు, నర్సులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక అంతేకాకుండా నూతనంగా ఈ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఏసీ రూమ్లలో ఏదైనా ఇబ్బంది ఉంటే పడుకోబెడతారు కదా, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను కూడా మన రామారావు పటేల్ గారు పరిశీలించడం జరిగింది. ఇక ఈమె పాపము నా భర్త పానంకు మంచిగా లేస్తారు, ఒకసారి వచ్చి చూడండి డాక్టర్కు చెప్పులు అనగానే ఇక ఇట్లా వచ్చి ఇట్లా రామారావు పటేల్ గారు ఆ పేషెంట్కు పరామర్శించి ఏం టెన్షన్ తీసుకోకు, అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు నీకు చూసుకుంటారని ఇక్కడ చెప్పి ఈ బాటలను ఎక్కిపించి అక్కడ భరోసా కల్పించి వెళ్ళడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గవర్నర్ మన సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా సీనియర్ డాక్టర్ డాక్టర్ సామరెడ్డి గారు మన ఏరియా హాస్పిటల్లో బేబీ ఫీడింగ్ రూమ్ ని వారిని ప్రారంభించారు. చాలా సంతోషకరము. ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లల్ని పాలియడానికి సపరేట్ ప్లేస్ లేదు కాబట్టి మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ బేబీ ఫీడింగ్ రూమ్ ఈ రోజు ప్రారంభించబడింది. దీన్ని ఇక్కడ వచ్చే పేషెంట్ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. బైసా ఏరియా హాస్పిటల్ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్స్ అని, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్, పీడియాట్రిక్ అనుకోండి, సర్జన్ అనుకోండి, ఎండి మెడిసిన్ అనుకోండి, ఆర్థోపెడిక్ అనుకోండి, అన్ని విధాలుగా సౌకర్యాలు గత 2 సంవత్సరాల నుంచి మా బడుగు అయిన వర్గాలకు మేము ఇక్కడ బైసా ఏరియా హాస్పిటల్లో మంచి వైద్యము సదుపాయాలు అందిస్తున్నాం. అదేవిధంగా మొన్ననే ఏదైతే అసెంబ్లీ జరిగింది, ఆ అసెంబ్లీలో నేను కూడా క్వశ్చన్ రైజ్ చేసి బేబీ కేర్ సెంటర్, అదేవిధంగా వెంటిలేటర్ మా దగ్గర ఉంది కూడా అది యూజ్ కాక ఇన్స్టాలేషన్ లేకుండా అట్లనే పెండింగ్ ఉంది. అదేవిధంగా మన ఎక్స్రే అది కూడా ఇన్స్టాలేషన్ చేయక పెండింగ్ ఉంది. బ్లడ్ బ్యాంక్ ఇక్కడ 4 సంవత్సరాల కింద ఓపెన్ చేసి కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఉండగా కూడా ప్లేట్లెట్ కానీ, ప్లాస్మా కానీ, ఇంకా ఎంప్లాయీస్ అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత హెల్త్ మినిస్టర్ గారు త్వరలోనే అది కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది. అన్ని విధాలుగా బైసా ఏరియా హాస్పిటల్లో వచ్చిన రోగులకు, బడుగు బలైన వర్గాల రోగులకు అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సదుపాయం చేస్తామని తెలియదు. సడన్ పేషెంట్ వస్తే, యాక్సిడెంట్ అయిన పేషెంట్ ఉంటే వాడికి ఏమైనా చేయాలి కదా. మనం నీకే పేరు వస్తుంది, నాకు పేరు రాదు. నేను 5 సంవత్సరాలు ఉన్న డాక్టర్స్కి పేరు వస్తుంది కదా. వేరే దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ లేవని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉంది, యూటిలైజేషన్ లేదు. లక్షల మడ్రస్ పెట్టేసి ఏం తీసుకోకుంటే ఎట్లా? మనం రిప్రజెంటేషన్ చేసాం సార్. మీరు కూడా 2 సార్లు మొబైల్ ఎక్స్రే అంటే మనం మామూలుగా పేషెంట్ దగ్గర పోతే ఎక్స్రే చేయాలంటే ఎట్లా? ఉన్నదే అది యూజ్ చేయాలి. మీరు అది కూడా యూజ్ చేయాలి కదా. బ్లడ్ బ్యాంకు మటన్ అంతా ఉన్నది, అది మొత్తం
స్టాఫ్ ఒక మనకు ల్యాబ్ టెక్నీషియన్ ఒక ల్యాబ్ అటెండెంట్ 2-3 साल है ब्रेन इंस्ट्रूमेंट रहने के बाद भी काम नहीं कर रहे అంటే మనకు అది ల్యాబ్ अब कुछ एजेंट है सब यहाँ पर डॉक्टरों के एजेंट है यहाँ पर यहाँ इलाज नहीं होता मेरे पास आ जाओगे अरे इतना नहीं हुई तो कैसे होना हर टाइम में जाता हूँ हैदराबाद गए पेशेंट को प्राइवेट हॉस्पिटल नहीं है सब उतना अच्छा हॉस्पिटल तक लूँ प्राइवेट हॉस्पिटल में उतनी सुविधा नहीं है इतना टॉप क्लीनिंग वगैरह हर चीज उनका रेगुलर है स्टाफ इक्विपमेंट नहीं ये है ना इंस्ट्रूमेंट है ना उसमें यूटिलाइजेशन देगा नेक्स्ट वीक ఒక రివ్యూ इससे पहले 4 months से पहले आए थे डब्बे पूरे उधर फेंक दिए होते होती कि होती ये सटे जुनी ते सटे एक दोन ये- नवे ये आले नव्हे. होते नवे आले दोन तीन ये पापा आले होते